హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరళా హోమ్. ఇప్పుడు టైం వచ్చేసి 9 కూడా దాటుతుందనమాట. ఇది మదర్స్ డే రోజు, అంటే మే 12th నైట్ అనమాట. ఈరోజు మార్నింగే వంట చేయొద్దని చెప్పారు, కానీ నేను ఇంకా మా నాన్నకి డ్యూటీ ఉంది కదా, తనకి లంచ్ ప్రిపేర్ చేసి బాక్స్ కట్టాలి. ఇంకా మళ్ళీ బిర్యానీ అవి చేస్తే లేట్ అవుతుందనేసి ఇంకా మామూలుగా వైట్ రైస్ అని కర్రీ చేసి బాక్స్ కట్టేశాను. మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేశాను అనమాట. ఇంకా తను ఇడ్లీ తిని బాక్స్ తీసుకొని డ్యూటీకి వెళ్ళారు. ఇంకా నైట్ కూడా బిర్యానీ చేద్దాం అనుకున్నా. ఈరోజేమో సండే మార్కెట్ ఉంది. ఇక సండే మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి కూరగాయలు అవన్నీ సర్దుకునేసరికి లేట్ అవుతుంది కదా. అయితే వీళ్ళు మార్నింగే ప్లాన్ చేస్తున్నారనమాట, మా నాన్న మా చిన్ను. ఇంకా నైట్ డిన్నర్ ఏం చేయొద్దని చెప్పాలి, మా మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వాలనేసి. మా చిన్ను మార్నింగ్ నుంచి అంటున్నాడు, కానీ నాతో క్లియర్గా చెప్పట్లేదు అనమాట. సర్లే ఇంకా అంటే నైట్ ఈవినింగ్ నుంచి అడుగుతున్నాడు, మమ్మీ నైట్ వంట చేస్తున్నావా అంటే చేస్తున్నానంటే ఏం చేయొద్దు అని చెప్తున్నాను అనమాట. ఎందుకు నాన్న అంటే ఈరోజు వంట ఏమొద్దు, మదర్స్ డే సందర్భంగా నీకు హాఫ్ డే రెస్ట్ మమ్మీ, ఇంకా బయట నుంచే పార్సల్ తెప్పించుకొని తిందామనేసి చెప్పాడనమాట. ఇంకా మా నాన్న డ్యూటీ నుంచి రాలేదు. మా నాన్న ఎప్పుడు 7కి అట్లా వస్తాడు కదా. మేము 6:30కి ఇంకా తయారైపోయి సండే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తెచ్చేసామన్నమాట. కూరగాయలకి వెళ్ళేటప్పుడే మా నాన్న ఎదురవుతాడు. ఇంకా అక్కడి నుంచి అందరం కలిసి కూరగాయలు తీసుకొని ఇంకా స్కూటీ మీద రిటర్న్ అవుతాం. ఇంకా ఇది నైట్ 9 దాటిన తర్వాత బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ వచ్చిన తర్వాత ఇంకా అది ఇంట్లో పెట్టేసి మా నాన్నేమో ఇంకా చికెన్ తెచ్చుకుంటా అని చెప్పాడనమాట. వైట్ రైస్ ఉంది, అయితే ఒక ప్యాకెట్ చాలు బిర్యానీ. వైట్ రైస్ ఉంది, మళ్ళీ 2 ప్యాకెట్స్ తీసుకొస్తే వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ జాకెట్ కూడా పెట్టేశాను అనమాట నైట్ డిన్నరు. ఇంకా వైట్ రైస్ కూడా మిగిలింది, ఒక మనిషి సరిపోను. ఇంకా ఇద్దరికే కదా, ఒక ప్యాక్ అయితే సరిపోతుంది అనేసి చెప్పానమాట. ఇంకా సరే వైట్ రైస్లోకి అయితే కొద్దిగా చికెన్ తెచ్చుకుంటాను, ఇంకా నేను అది తింటాను, మిగిలితే కొంచెం బిర్యానీ కూడా పెట్టుకుంటా అని చెప్పాడనమాట. ఇంకా చికెన్ తీసుకొని ఇంటికి రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి చెరువు. మొన్న వర్షం పడింది కాబట్టి కొంచెం నీళ్ళు వచ్చాయన్నమాట, లేదంటే ఇప్పటికి చెరువు ఎండిపోయేది. చెరువే అనమాట మాకు జీవనాధారం ఈ చుట్టుపక్కల ఏరియాకి. ఆ చెరువు కనుక ఎండితే ఇంకా బోర్లో వాటర్ అయితే రావు అనమాట. ఇంకా మొన్న వర్షం బాగానే పడింది కదా, ఇంకా వాటర్ అయితే వచ్చేసాయి చెరువులో. ఇంకా ఇంటికి దగ్గరలో ఉన్న కార్నర్కి వచ్చేసామన్నమాట. మా జాకీ మమ్మల్ని చూడగానే ఇంకా స్కూటీ కన్నా ముందు రన్నింగ్ రేస్ పెడుతుంది అనమాట. రన్నింగ్ చేసుకుంటూ వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫాలో అవుతూనే ఉంటుంది. ఇంటికైతే రీచ్ అయ్యాం. ఇంకా చికెన్ అది కవర్ చూసింది, అంటే దానికి చికెన్ అని తెలియదు కానీ కవర్ అయితే చూసింది. ఇప్పుడు ఇంటికి రాగానే గేట్ అండ్ డోర్ లాక్ ఓపెన్ చేసి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా బయట ఐరన్ మంచం ఉంటుంది కదా, ఇంకా ఐరన్ మంచంలోనే కూర్చొని ఇంకా తింటున్నాం అనమాట. ఇంకా నేనేమో ఒక చైర్ వేసుకున్నాను, చైర్ వేసుకొని ఇంకా అందులో కూర్చున్నాను అనమాట. వాళ్ళకి వడ్డించుకుంటూ ఇంకా నేను వాళ్ళతో పాటు తినేసాను అనమాట. నేను తినేసాను, నా ప్లేట్ అయితే చూపిస్తున్నాను అనమాట. మా చిన్ను మా నాన్నేమో ఇంకా మా చిన్ను ఇప్పుడే స్టార్ట్ చేశాడు, ఇంకొంచెం లేట్గా తింటాడు కదా. బాబు చూడండి ఎంత జాలీగా చూస్తున్నాడు. మా నాని మా చిన్న మంచంలో కూర్చొని తింటున్నారు. నాది ఇంకా తినడం అయిపోయిందనమాట. ఇంకా కిచెన్లో కొంచెం వర్క్ ఉంది కదా, వీళ్ళు తినేలోపు కిచెన్లో కొంచెం వర్క్ చేసుకోవచ్చు అనేసి కిచెన్లోకి వచ్చాను. ఇంకా నేను తిన్నవి అవి ఊడ్చిపెట్టిన అన్ని గిన్నెలు కూడా సింక్లో వేశాను. ఇంకా వాళ్ళేమో డిన్నర్ అయిన తర్వాత డైలీ పెరుగు తింటారు కదా, ఇంకా వాళ్ళకైతే ఇద్దరికి చెరొక కప్లో పెరుగు వేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇచ్చేస్తే ఇంకా అన్నం తిన్న తర్వాత, అంటే బిర్యానీ తిన్న తర్వాత ఇంకా పెరుగు తినేస్తారు కదా అనేసి ఇంకా పెరుగు వేసి ఇచ్చాను. ఇంకా సమ్మర్ కదా, అసలు మార్నింగ్ తోడుపెట్టిన పాలే మధ్యాహ్నానికి అయ్యేసరికి పెరుగు పుల్లగా అవుతుందన్నమాట. ఇంకా లంచ్ చేయగానే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ డిన్నర్ చేసే ముందు ఒక 1 అవర్ ముందు మళ్ళీ తీసి పెరుగు బయట పెడుతున్నాను అనమాట. పెరుగు పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు కదా, తినలేము అసలుకి. ఇంకా ఎండ వల్ల పుల్లగా అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరికైతే చెరొక కప్లో పెట్టేశాను, మిగతా పెరుగు అయితేమో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇది రేపు నైట్ జాకీకి డిన్నర్లోకి అవుతుందన్నమాట. ఇంకా అది కూడా తినేసింది. దానికి 8, 7:30కి ఆ టైంకే పెట్టేస్తాను అనమాట. ఇంకా దానికి పెట్టిన తర్వాతే మేము 9 దాటిన తర్వాత బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు మా నాని, అంటే తన కోసమే. ఇంకా కొద్దిగా వైట్ రైస్ ఉంది కదా,
ఇంకా వైట్ రైస్లో చికెన్ అయితే బాగుంటుంది అనేసి తను చికెన్ తెచ్చుకున్నాడు, కొద్దిగా బిర్యానీ కూడా పెట్టుకున్నాడు. ఇంకా నెక్స్ట్ రేపు టిఫిన్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టేసాను అనమాట. ఇంకా ఇది మా కిచెన్లోకి అయితే కొత్త కుండ వచ్చేసింది, ఆ కుండ తీసుకున్నాము. ఇక బిందెలో నీళ్ళు తాగుతుంటే అసలు కడుపు తిప్పినట్లు అవుతుంది. ఇంకా మట్టి కూర్చో ఉంది కానీ దాంట్లో 1 లీటర్ వాటర్ మాత్రమే పడతాయన్నమాట. ఇంకా అది తాగడం మళ్ళీ ఫిల్ చేయడం ఒక పెద్ద పని అవుతుంది అనమాట. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మాటికి దాన్ని ఫిల్ చేయాలంటే. ఇక కుండ అయితే ఎప్పుడు ఉంటుంది కదా అనేసి ఈ కుండ అయితే తీసుకున్నాము. ట్యాప్ కూడా ఉంది, దీనికి స్టాండ్ కూడా తీసుకున్నాం అనమాట, మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా ఈ కుండ వచ్చేసి 350 పడిందనమాట. ఇంకా స్టాండ్ అయితే చూపిస్తున్నాను, ఇది ఒక 150 అయింది. టోటల్గా స్టాండ్ అండ్ కుండ కలిపి 500 అనమాట. అయితే ఈ స్టాండ్ మీద కుండ పెట్టాలి, నేను పెట్టలేదనమాట, తర్వాత పెడతాను. ఈ స్టాండ్కి చుట్టూ క్లాత్ కానీ కవర్ కానీ చుట్టి దాని మీద కుండ పెడితే కుండ బ్రేక్ అవ్వదన్నమాట. డైరెక్ట్గా అట్లా స్టాండ్ మీద పెడితే ఒత్తుకుపోయినట్లు అయ్యి బ్రేక్ అవుతుంది. ఇంకా తర్వాత పని చేద్దాం అనేసి దాన్ని పక్కన పెట్టేసి కిందైతే ఒక స్టీల్ ప్లేట్ పెట్టేసి దాని మీద కుండ పెట్టాను. ఇంకా ఇక్కడేమో నేను తిన్నటువంటి ఊడ్చిన గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ షింక్లో వేసాను అనమాట. ఇంకా వాటర్ అయితే కొద్దిగానే ఉన్నాయి, ప్యూరిఫైయర్ అయితే ఆన్ చేశాను. మా చిన్న నాన్న ఇద్దరు తినేలోపు ఇంకా వాటర్ కూడా ఫిల్టర్ అవుతాయి కదా, అందుకే ప్యూరిఫై అయితే ఆన్ చేశాను అనమాట. ఇంకా మా చిన్నునేమో పెరుగు తినేసి కిచెన్లోకి వచ్చాడు. ఇక్కడ చూడండి, మా చిన్ను వీడియో చేసిన సంగతి తెలియదు అనమాట. ఇక్కడ ప్యూరిఫైయర్ ఆన్ చేసినప్పుడు డ్రిల్లింగ్ చేసిన సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ యాక్షన్ చేసి చూపిస్తున్నాడు అనమాట. వీడియో అంతా అయిపోయిన తర్వాత చెప్పానమాట, చిన్ను నువ్వు అట్లా యాక్షన్ చేసినప్పుడు వీడియో ఆన్లోనే ఉంది అంటే, మమ్మీ ప్లీజ్ దాన్ని డిలీట్ చేయవా, నేను ఇట్లా డ్రిల్లింగ్ చేసినట్టు యాక్షన్ చేశాను ప్లీజ్ మమ్మీ అని పాపం ప్లీజ్ అని వేడుకుంటున్నాడు అనమాట. ఇంకా నేనేమో ఆ చిన్ను యాక్షన్ అక్కడ చూస్తే బాగా నవ్వొచ్చింది. ఇంకా చెప్పలేదు, వీడియో మొత్తం అయిన తర్వాత చెప్పాను అనమాట. ఈలోపు మా నాన్న ఇంకా తను పెరుగు అటు ఇటు తిరుగుతూ తింటున్నాడు అనమాట. కిచెన్లోకి వచ్చాడు, ఇంకా వీడియో ఆన్లో ఉందంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాడనమాట. ఇంకా కుండలో నీళ్ళు అయితే పట్టుకొని తాగుతున్నాను అనమాట. కొత్త కుండ కదా, భలే చల్లగా ఉన్నాయి. అసలు నీళ్ళు ఉంటే తాగాలనిపించింది అనమాట. ఇంకా సమ్మర్ కదా, ఎంత నీళ్ళు తాగినా కూడా దాహం తీరట్లేదు. అసలు అన్నం కన్నా నీళ్ళు తాగితేనే బెస్ట్ అని నేను అందుట్లో ఎక్కువ వాటర్ తాగుతాను. ఇంకా ఈ సమ్మర్లో అయితే మరీ ఎక్కువ అనమాట వాటర్ తాగేది, మామూలుగా ఎక్కువ వాటర్ తాగుతాను. ఇంకా ఈ మట్టి పూజ చూపిస్తున్నాను అనమాట. శిల్పారామం వెళ్ళినప్పుడు తీసుకున్నాను, అంతకుముందు వీడియో కూడా చేశాను అనమాట. సంక్రాంతి అంటే కనుమ రోజు వెళ్ళినప్పుడు, లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంకా దాన్ని క్లీన్ చేసి వాటర్ అయితే ఫిల్ చేసి టీపాయ్ మీద పెడితే ఇంకా వాళ్ళకి దాహమైనప్పుడల్లా గ్లాసులో పోసుకొని తాగుతారనమాట. టీపాయ్ మీద ఒక 2 చిన్న గ్లాసులను ఈ కూజాలో వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ నేనేమో ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకునేది ఉంది, ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక రకం ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను, ఇంకా 5 minutes గ్యాప్ ఇచ్చి ఇంకో రకం ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఈలోపు ఇంకా మా చిన్నునేమో ఇంకా పెరుగు తినేసి ఇంకా ఇందాక కొద్దిగా యాక్షన్ చేశాడు కదా, ఆ యాక్షన్ చేసి ఇంకా తను వెళ్ళిపోయాడు అనమాట. బెడ్రూమ్లోకి వెళ్ళి ఏసీ ఆన్ చేసుకొని పడుకున్నాడు. అంటే ఏం నిద్రపోడు కానీ కొంచెంసేపు మొబైల్ చూస్తుంటాడు అనమాట. ఇంకా నేనేమో ఈ మట్టి కూజ ఉంది కదా, దాన్ని క్లీన్ చేసి వాటర్ ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ ప్యూరిఫై ట్యాంక్ కూడా ఫుల్ అయిపోయిందనమాట. పైన మీకు ఇండికేటర్ కనిపిస్తుంది కదా, అది మళ్ళీ కూజాని ఫిల్ చేసేటప్పుడు మళ్ళీ వాటర్ లెవెల్ తగ్గుతుంది కదా, మళ్ళీ ఆన్ అవుతుంది. ఇంకా మట్టి కూజలో వాటర్ అయితే ఫిల్ చేసి టిఫా మీద పెట్టేస్తే ఆ వర్క్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ప్యూరిఫైర్ అయితే ఆన్ అయింది. ఇంకా దాంట్లో వాటర్ స్టోర్ ఉంటాయి కదా, రేపు మార్నింగ్ వంట చేస్తా కదా, ఇంకా రైస్ అవి టిఫిన్ అవి కుక్ చేస్తా కదా, ఇంకా అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలన్నీ తోమాలన్నమాట. కిచెన్లో అయితే చాలా వేడిగా ఉంది, ఎండలు కదా, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా కిచెన్ ఎట్లాగో వేడిగానే ఉంటుంది కదా. ఇక గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మా చిన్న మా నాన్న పెరుగు కూడా పెట్టిచ్చేసాను, వాళ్ళు తింటున్నారనమాట. ఇంకా
తిన్నారు, ఆల్రెడీ తింటున్నారు కాదు, తిని ఇంకా బౌల్స్ కూడా తెచ్చిస్తే ఇంకా షింక్లో వేసాను. ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను నైట్ టైంలోనే అసలు దాదాపుగా గిన్నెలు అయితే క్లీన్ చేస్తాను. మార్నింగ్ లేవగానే నాకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇంకా గిన్నెలన్నీ షింక్లో ఉంటే అసలు చిరాకు అనిపిస్తుంది అనమాట. నాకు దాదాపుగా ఉండవు. ఎంత రైనీ అయినా వింటర్ సీజన్ అయినా నైట్ టైం తోమి నెట్ బాస్కెట్లో వేసి పడుకుంటాను. ఎంత చేత కాకపోయినా సరే గిన్నెలు తోమకుండా ఉండడం అయితే చాలా రేర్ అనమాట. ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ కొంచెం కౌంటర్ టాప్ మీద ఇబ్బందిగానే అనిపించింది. ఎందుకంటే ఇంకా కిచెన్లోకి కొత్త ఐటెం వచ్చింది కదా, కొంచెం కుండ పెట్టేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. దానికి కరెక్ట్ ప్లేస్ అయితే ఫిక్స్ చేయాలన్నమాట. సరే ఇంకా అందాక అక్కడ పెట్టేద్దామనేసి ఇంకా షింక్ పక్కనే పెట్టేసాను అనమాట. బాస్కెట్ పక్కన పెట్టేశాను. మరీ అంత ప్రాబ్లం ఏం లేదులే, కానీ కొంచెం ఏమైనా తోమిన ఇట్లా గిన్నెలు క్లీన్ చేసినప్పుడు వాటర్ పడతాయేమో అనేసి అనుకున్నాను. పర్వాలేదు, ఏం పడవులేండి, గ్యాపే ఉంది. గిన్నెలన్నీ కూడా తోమేసి బాస్కెట్లు అయితే వేసాను. షింక్ కూడా క్లీన్ చేశాను అనమాట. మెయిన్ ఏంటంటే కిచెన్లో షింక్, గ్యాస్ స్టవ్ క్లీన్గా ఉంటే దాదాపుగా బొద్దింకలు అయితే రావన్నమాట. ఈ రెండు క్లీన్గా లేకపోతే ఈ రెండు ప్లేసుల్లోనే బొద్దింకలు, ఇంకా మిగతా ఏమైనా పురుగులు తిరుగుతుంటాయి. కాబట్టి షింక్, గ్యాస్ స్టవ్ నీట్గా ఉంచుకున్నట్లయితే బొద్దింకలు అయితే రావు. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసి కిచెన్లో లైట్ ఆఫ్ చేశాను. ఇంకా మా నాన్నతో చెప్తున్నాను హాల్లో లైట్ ఆఫ్ చేయాలా అని. డోర్ లాక్ కూడా తనే చేశాడనమాట. ఇంకా లైట్ ఆఫ్ చేయమని చెప్పాడు. ఇంకా లైట్ ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాను అనమాట. బెడ్రూమ్లోకి రాగానే మా చిన్నునేమో నేను వచ్చే వరకు కూడా నిద్రపోవడం అనమాట. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నా కోసమే మేల్కొని ఉంటాడనమాట. నేను రాగానే మళ్ళీ పడుకుంటాడు. పక్కన నేను ఉండాలన్నమాట. నేను లేకపోతే నేను వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడనమాట. ఇంకా టైం వచ్చేసి 10:40 అవుతుంది నైటు. సరే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఓటు వేయడానికి వెళ్ళాలి కదా, ఎర్లీగా లేవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే థ్యాంక్స్ అండి. లైక్ ఇవ్వని వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి వీడియోకి. ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.